విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. కొండతో ఢీకొంటే తల పగిలిపోతుందని తెలిసి కూడా మీ మీద ఎవరు కంటెస్ట్ చేస్తారు? గెలవని తెలిసినా రోజు మీద పోటీగా నిలబడ్డామని గర్వంగా చెప్పుకోవడానికైనా కొందరు కంటెస్ట్ చేసి ఉండొచ్చుగా. మిమ్మల్ని కాదని నిలబడితే కొరివితో తలగొక్కున్నట్టే. అది తెలిసి కూడా ఎవరు నిలబడతారు పరమేశ్వరా? అయినా ఈ అనుమానాలు ఎందుకు అండాళ్ళు? ఒక్క ఫోన్ చేస్తే సాయంత్రానికల్లా మొత్తం ఎలక్షన్ ఇన్ఫర్మేషన్ అంతా నాకు వచ్చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? ఫోన్ చేయండి పరమేశ్వరా. అదేదో తెలిసిపోతే మీకు నాకు కూడా మనశ్శాంతిగా ఉంటుంది కదా. హలో, తిరుపతిరావు గారా? నేను రోజీని మాట్లాడుతున్నాను. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్స్కి నేను నిలబడుతున్నానని మీకు తెలుసు కదా? అవును. అందుకే ఇంకెవరెవరు కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళ పేర్లు వివరాలు నాకు కావాలి. రేపిస్తానంటే కుదరదు. సాయంత్రానికల్లా ఇన్ఫర్మేషన్ నాకు రావాలి. అలాగే, ఉంటాను. $200 మేడం. సార్ పోస్ట్. అరుణా, సార్ నీకు లెటర్ వచ్చింది. హలో, నువ్వా అరుణా? చెప్పు. సుధీర్ దగ్గర నుండి లెటర్ వచ్చింది కావేరి. నిజమా? ఎలా ఉన్నాడు? ఆపరేషన్ అయిపోయిందా? ఇంకా లేదు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారట. తొందరలోనే ఆపరేషన్ డేట్ ఫిక్స్ చేస్తారని రాశాడు. కాలు నొప్పి ఎలా ఉందట? చాలా వరకు తగ్గిందట. బాగానే ఉన్నానని, ముంబై వెళ్ళడం చాలా మంచిదైందని, హోప్ఫుల్గా ఉన్నానని రాశాడు. థ్యాంక్ యూ అరుణ, చాలా హ్యాపీ న్యూస్ చెప్పావు. ఆపరేషన్ సక్సెస్ అయ్యి సుధీర్ తిరిగి వచ్చేస్తే చాలు. నాకు ఈ టెన్షన్లు, డ్రామాలు, బాధలు ఉండవు. నువ్వు అనవసరంగా కంగారు పడకు, తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఇంకేమైనా ఉంటే మళ్ళీ నేనే నీకు ఫోన్ చేస్తాను. తప్పకుండా చెయ్యి. నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తూ ఉంటాను. హలో. హలో మేడం, నేను. ఎందుకు ఫోన్ చేశావు? సుధీర్ ఆపరేషన్కి సహాయం చేసినందుకు థ్యాంక్స్ చెప్దామని ఫోన్ చేశాను. అక్కడికి వెళ్ళిన తర్వాత సుధీర్ బాగా కోలుకున్నాడని తెలిసింది. ఆపరేషన్ కూడా తొందరలోనే అయిపోతుందట. సుధీర్ క్షేమంగా తిరిగొస్తే జీవితాంతం మీ పేరే చెప్పుకుంటాం. అంత డబ్బు ఖర్చు పెట్టి అక్కడ పంపిస్తే ఆపరేషన్ ఎందుకు సక్సెస్ అవదు? అక్కడ ఏం జరుగుతుందో ప్రతిరోజు కనుక్కుంటూనే ఉన్నాను. నా బాధ్యతలేమిటో నాకు తెలుసు. వేరే ఎవరూ చెప్పక్కర్లేదు. నీ భర్త సుధీర్ ఆపరేషన్ సంగతి, నీ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు ముందు ఆ ఫైల్ సంగతి చూడు. అలాగే, తొందరలోనే ఆ ఫైల్ మీకు అందేలా చేస్తాను. నా గురించి ఏం చెయ్యక్కర్లేదు. నీ సుధీర్ కోసమైనా తొందరగా చేస్తే మంచిది. చేస్తాను.
భార్గవి 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 వస్తున్నాను అత్తయ్య. కంగ్రాట్స్ సంధ్య, నువ్వు తల్లివి కాబోతున్నావు. థ్యాంక్ యూ డాక్టర్. ముందే శుభవార్త మీ అమ్మమ్మ గారికి చెప్తానుండు. ప్లీజ్ వద్దు డాక్టర్, ముందుగా ఈ విషయం నేనే మా అమ్మమ్మతో చెప్పి సర్ప్రైజ్ చేయాలి. సరేనమ్మా, నీ ఇష్టం. చూడు సంధ్య, ఆరోగ్య విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంతకు ముందు ఒకసారి అబార్షన్ అయింది కాబట్టి నువ్వు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చెప్పండి డాక్టర్. ఏ రకమైన టెన్షన్లు లేకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా రెస్ట్ చాలా అవసరం. కొన్ని టానిక్స్ రాసిస్తాను, అవి కంటిన్యూస్గా వాడుతుండు. రెగ్యులర్గా చెకప్ చేయించుకోవాలి. ఇవన్నీ సరిగ్గా ఫాలో అయితే పుట్టబోయే బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే డాక్టర్. అయినా ఈ విషయం తెలిసాక మీరు ఊరుకున్నా మా అమ్మ ఊరుకోదు. హాస్టల్ వార్డెన్లాగా నా మీద ఒక కన్నేసి ఉంచుతుంది. అవును మరి, మనవరాలంటే అంత అభిమానం మీ అమ్మమ్మ గారికి. నిజమే డాక్టర్. మా అమ్మున్నా నన్నింత ప్రేమగా చూసుకునేది కాదేమో. వస్తాను డాక్టర్. మంచిదమ్మా. మొత్తానికి ఇద్దరిలో ఒకరికి మించిన వాళ్ళు ఒకరు. డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ శుభవార్త. ఏంట్రా ఈ ఏడాది కూడా గైస్ అండ్ గర్ల్స్ తరపున అవార్డు కొట్టేసావా? నాన్న, మేధావులు ఎంత కరెక్ట్గా ఊహించెప్పో అని ఫీల్ అయిపోకు. మరేంటి? నేను చెప్తానుగా, తొందర ఎందుకు? గుడ్ న్యూస్ చెప్తానని ఇంత లేట్ చేయడం ఏమీ బాగాలేదు. తొందరగా చెప్పు వినోద్. వస్తున్నా నాన్నమ్మా, వస్తున్నా. అంత సస్పెన్స్ దేనికి? చెప్పు వినోద్. చెప్పేమంటావమ్మా? చెప్పేమంటావా? ప్లీజ్ చెప్పు వినోద్. ఇంతమంది అడుగుతున్నారు కాబట్టి చెప్పేస్తున్నాను. నేను ఫాదర్ని కాబోతున్నాను. ఏ చర్చికి రా? అయినా బైబిల్ స్పెల్లింగే సరిగా రాదు నీకు. నువ్వు చర్చి ఫాదర్ ఏంటి? నేనేం చెప్పినా నీకు కామెడీగానే ఉంటుంది, అందుకే సీరియస్గా చెప్తున్నాను. అంతకన్నా సీరియస్గా విను. లక్ష్మీదేవి గారు మనవడు, దీపక్ గారి సుపుత్రుడు శ్రీ 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 వినోద్ గారు తండ్రి కాబోతున్నారు. వావ్, రియల్లీ? యా. కన్ఫర్మేషన్ కావాలంటే నీ మేనకోడల్ని అడుగు. నిజమా సంధ్య? ఇంత మంచి విషయం ఇంతవరకు నాకు చెప్పకుండా దాస్తావా? ఇప్పుడే తెలిసిందమ్మమ్మా. ముందుగా నీకే చెప్దామనుకున్నాను,
కానీ ఈ దుర్మార్గుడే సస్పెన్సు సస్పెన్సు అని నన్ను చెప్పనివ్వలేదు. చాలా సంతోషం అమ్మా. కంగ్రాట్స్. కంగ్రాట్స్ సంధ్య. థ్యాంక్ యూ మావయ్య. కంగ్రాట్స్ సంధ్య. థ్యాంక్ యూ. మరదే సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అంటే శుభవార్త చెప్పింది నేను. కంగ్రాట్స్ సంజిక, బాగుంది, చాలా బాగుంది. 9 మాసాలు మోసి బిడ్డను కనేది సంధ్య కాని నువ్వు కాదుగా. పోనీలే వినోద్, నేను నీకు కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ అమ్మా, నువ్వేనా నన్ను అర్థం చేసుకున్నావు. వినోద్, డెలివరీ అయ్యేంత వరకు సంధ్యను అర్థం చేసుకుని ప్రవర్తించాలి. తనెప్పుడూ సంతోషంగాను ఆనందంగా ఉండేలా చూడాలి. ఇదో ఎక్స్ట్రా డ్యూటీయా నాకు? ఏం పర్వాలేదులే, సేవలు చేసినందుకు పాపనో బాబునో గిఫ్ట్ గా ఇస్తుంది. ఈ పాయింట్ బాగుంది. నానమ్మా ఇంతేనా? సంజీవిషన్లు ఇంకేమైనా రూల్స్ రెగ్యులేషన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటే లిస్ట్ రాసి ఇచ్చే యాజ్ టీజ్ గా ఫాలో అయిపోతా. ఫాలో అవుతులే గానీ ముందు ఈ విషయం చెప్పు. అబ్బాయి కావాలనుకుంటున్నావా, అమ్మాయి కావాలనుకుంటున్నావా? ఎవరైనా ఓకే, నో ప్రాబ్లం. ఆహా, చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నావే. అవును నానమ్మా, అంతా ముందే ప్లాన్ చేసి ఉంచాను. సరే గాని అబ్బాయి పుడితే వాణ్ణేం చేస్తావురా? క్రికెట్ ప్లేయర్ని చేస్తా. అదేంట్రా, ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్లో చేస్తావు అనుకున్నాను. పూర్ డాడీ, సాఫ్ట్వేర్లకి హార్డ్వేర్లకి శాలరీ తప్ప ఏముంది? అదే క్రికెటర్ అయితే లోగోలతో లక్షలు గడించొచ్చు. ప్రైవేట్ కంపెనీలతో కాంట్రాక్ట్ కుదుర్చుకుంటే డబ్బే డబ్బు. కాళ్ళకు వేసుకునే షూస్ దగ్గర నుంచి తలకు పెట్టుకునే క్యాప్ వరకు అన్ని లోగోలే, అంతా కరెన్సీయే. స్పాన్సర్ చేసే కంపెనీలు డాలర్లు కురిపిస్తాయి. ఇవి కాక యాడ్ ఫిల్మ్లు, ఎటు చూసినా డబ్బే, ఏం చేసినా డబ్బే. నా కొడుకు క్రికెట్ ప్లేయర్ అయితే వాడి తండ్రిగా టీవీ ఛానల్స్లో నా పరిచయం, ఇంటర్వ్యూ. అబ్బో ఒకటేంటి, క్రికెటర్ అయితే అన్ని లాభాలే. అది సరే కానీ అమ్మాయి పుడితే ఏం చేస్తావు? అమ్మ అయితే ఇంకా హ్యాపీ అమ్మా. రెండే ఆప్షన్స్, అయితే కోనేరు హంపి లేదా కర్ణం మల్లేశ్వరి. ఆ లెవెల్లో కోచింగ్ ఇస్తా. అదేంట్రా, మరి గైస్ అండ్ గర్ల్స్ బిజినెస్? ఊరుక డాడీ, గైస్ లేదు గర్ల్స్ లేదు. ఈ రూట్లో వెళ్తే ఒక్క స్వర్ణ పథకం గెలిచినా, ఒక్క టోర్నమెంట్ గెలిచినా గవర్నమెంట్ నుంచి 3 నుండి 5 లక్షల రూపాయల చెక్ గ్యారంటీ, సిటీలో సైట్ గ్యారంటీ. దెబ్బకి లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఆడిట్ గొడవలు, ఐటీ దాడులు ఇవేమీ ఉండవు. ఏం చక్క ప్రాక్టీస్ చేసుకోవటం, పథకాలు గెలుచుకోవటం, ప్రాక్టీస్ చేసుకోవటం, పథకాలు గెలుచుకోవటం, ప్రాక్టీస్. సంధ్య, నువ్వు వినోద్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నావా? 100%. కాకపోతే వినోద్ కోచింగ్ లో క్రికెటర్లు కోనేరు హంపీలు తయారు కారు, అంతవరకు గ్యారంటీ. కరెక్ట్ గా చెప్పావు సంధ్య. ఎందుకంటే మొదటి నుంచి వీడు చెస్లో వీకు, క్రికెట్లో డక్కు. హలో, నేనే మాట్లాడుతున్నాను. తెలుసులే, విషయం చెప్పు. మీకు గుడ్ న్యూస్. ఏంటి, ఫైల్ దొరికిందా? లేదు, మరి ఇంకేంటి గుడ్ న్యూస్? త్వరలోనే మీకు ప్రమోషన్ రాబోతుంది. దేని గురించి నువ్వు మాట్లాడేది? వినోద్ తండ్రి కాబోతున్నాడు. అంటే మీరు గ్రేట్ గ్రాండ్మా కాబోతున్నారు. ఏదో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవుతున్నట్టు చెప్తున్నావేంటి? గ్రానీలు గ్రేట్ గ్రాండ్మాలు అవడం ఎవరైనా అవ్వచ్చు. అదేం గొప్ప విషయం కాదు, గుడ్ న్యూస్ కాదు. కాకపోతే సంధ్య తల్లి కాబోతోంది అన్న ఒక్క పాయింట్తో ఆ ఇంట్లో మనం మరో ప్రమాదం సృష్టించవచ్చు. ఆ రకంగా అది నాకు గుడ్ న్యూస్ అవుతుంది. ఆ ఇంట్లో నా వారసత్వంగా మరొకరు రాకూడదు, రానివ్వను. నాకేం అర్థం కావట్లేదు మేడం. అర్థమైతే నువ్వు కావేరి ఎందుకవుతావు? రోజీవే అయ్యేదానివి. దానికో మాస్టర్ ప్లాన్ ఉంది. కానీ ఇంతకీ నేను అడిగిన ఫైల్ సంగతి ఏం చేశావు? అది తొందరలోనే చేస్తాను. చూడు, ఈ రోజు దేన్నైనా సహిస్తుంది, కానీ అప్పచెప్పిన పనిలో ఆలస్యం చేస్తే మాత్రం సహించదు. నువ్వు నాకు అటాచ్మెంట్ ఉన్న కూతురివి కాదు, అపాయింటెడ్ కూతురివి. ఆ విషయం గుర్తుంచుకో. ముందు ఆ ఫైల్ సంగతి ఆలోచించు. ఛాంబర్ ప్రెసిడెంట్ మిసెస్ రోజీ జిందాబాద్. డేర్ డెవిల్ రోజీ గారు వర్ధిల్లాలి. లాంగ్ లివ్ మిసెస్ రోజీ. లాంగ్ లివ్ ప్రెసిడెంట్ రోజీ. రోజీ గారికి జై. రోజీ గారు జిందాబాద్. ఆండాళ్ళు, నామినేషన్ వేసినందుకే ఇంత హడావుడి చేస్తున్నారంటే రేపు ఎలక్షన్లో గెలిస్తే ఇంకెంత ఆర్భాటం చేస్తారో. మీరు దాని గురించి అసలు ఆలోచించదు మిసెస్ రోజీ. మీ విజయోత్సవ సంబరాలు రిపబ్లిక్ డే ఉత్సవాలంత ఘనంగా చేస్తాం. అవును పరమేశ్వరా, ఇంకా ప్రమాణ స్వీకార మహోత్సవం సంగతి చెప్పనే అక్కర్లేదు. పూర్ణ కుంభ స్వాగతం,
మీ స్పీచ్ మీటింగ్, ప్రెస్ మీట్, టీవీ ఇంటర్వ్యూలు, పార్టీ, సాంస్కృతిక కార్యక్రమాలు ఒకటేమిటి అంగరంగ వైభోగంగా, కన్నుల పండుగగా ఛాంబర్ చరిత్రలో మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా చేస్తాం. గెలవకుండానే మొత్తం అంతా ప్లాన్ చేసేసినట్టున్నారే. అదే మాట పరమేశ్వర, మీరు నామినేషన్ వేశారంటే గెలిచినట్టే, అందులో అనుమానం ఏముంది? నిజమే అనుకో, కానీ నామినేషన్ వేసిన వాళ్ళు ఇంకా 2 మిగులున్నారు కదా. తలుపులు తినేవాడికి అప్పడాలు లెక్క అని ఆల్రెడీ 2 తప్పించేశారు. మిగతా 2 తప్పించడం మీకో పనే పరమేశ్వర? కరెక్ట్గా చెప్పావు. అంత పేరు పలుకుబడి ఉన్న లక్ష్మీదేవే మీకు భయపడి కంటెస్ట్ చేయలేదే. ఆఫ్టర్ ఆల్ వీళ్ళెంతా. ఇవన్నీ ఎందుకు గాని, రేపు ప్రమాణ స్వీకారానికి ఏ చీర కట్టుకోవాలో, ఎంత హుందాగా తయారవ్వాలో ఆ విషయం ఆలోచించండి పరమేశ్వర. రాజసం ఉట్టిపడేలా తయారయ్యి మీరు ఛాంబర్లోకి అడుగు పెడుతూ ఉంటే లక్ష్మీదేవి చలసానితో పాటు అందరూ నోళ్లు వెళ్ళబెట్టుకుని చూడాలి. అసలు మిసెస్ రోజీ ప్రెసిడెంట్ పదవి కోసమే పుట్టారనుకోవాలి. మళ్ళీ ఎలక్షన్స్ అంటూ లేకుండా మిసెస్ రోజీ గారే లైఫ్ టైం ప్రెసిడెంట్ అని ఆ రోజు జరిగే మీటింగులోనే ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవాలి. మీరు అలా చెప్తూ ఉంటే ఆ సన్నివేశం నాకు కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది పరమేశ్వర. రోజీ గారే మా ప్రెసిడెంట్, ఇంకెవరూ మాకొద్దు అని అందరూ అరుస్తున్నట్టే వినబడుతోంది పరమేశ్వర. ఏమిటి కావేరిది? ట్రస్ట్ వాళ్ళు ఇస్తామన్న సహాయాన్ని కాదని డబ్బు కోసం నువ్వు ఇంత రిస్క్ తీసుకుంటావనుకోలేదు. రోజీ కూతురుగా నటించడం, దీపక్ భార్యగా వెళ్ళటం, ఏమిటిదంతా? నాకేమీ అర్థం కావడం లేదు. ఏం చేయమంటావు అరుణ? దీపక్ నా వెంట పడ్డా, అతనికి సంబంధించిన ట్రస్ట్ నుంచి ఆపరేషన్ కావాల్సిన డబ్బు తీసుకోవాల్సిన అవసరం రావడం, ఇవన్నీ నేను ఈ నాటకం ఆడడానికి దారితీశాయి. యాక్సిడెంట్లో చనిపోయిన దీపక్ భార్య నా అలాగే ఉండేదని, తన భార్య తిరిగొచ్చిందనుకుని దీపక్ నా వెంట పడుతున్నాడని నేను ఎలా ఊహించగలను చెప్పు? డబ్బున్నవాడు కాబట్టి నన్ను ట్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అనుకున్నాను. అలా దీపక్ నా చుట్టూ తిరగడం, మా ఇంటికొచ్చి నీ భార్య కోసం నేనేమైనా చేస్తానని సుధీర్తో అనడం, ఇవన్నీ దీపక్ మీద నాకున్న అనుమానాన్ని మరింత బలపరిచాయి. ఆ పరిస్థితుల్లో ట్రస్ట్ దగ్గర డబ్బు తీసుకుంటే అతనికి లొంగిపోయినట్టు అవుతుందని, అతనికి ఆ అవకాశం ఇవ్వకూడదని డబ్బు తీసుకోలేదు. కానీ డబ్బు దొరక్కపోతే సుధీర్ ఆపరేషన్ లేట్ అయ్యే ప్రమాదం ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. సరిగ్గా అదే సమయంలో మన మేనేజర్ బిల్ అమౌంట్ కలెక్ట్ చేయమని రోజీ ఇంటికి పంపించాడు. అలా రోజీ పరిచయం అయింది.